హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పల్లీల పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. నేను ఈరోజు గోంగూర 10 రూపీస్ తీసుకున్నాను. అదే 2 టైమ్స్ నీట్గా వాష్ చేశాను. వాష్ చేసి చిల్లీలో ఉన్న పొట్టులో వేసాను. అంటే వాటర్ అంతా పోవడానికి. అలానే గోంగూర ఎంత ఉన్నా సరే కొంచెం దాన్ని చింతపండు యాడ్ అయితే ఇంకా టేస్ట్ పెరుగుతుంది అనమాట. ఆ విధంగా నిమ్మకాయ సగం చింతపండు తీసుకుని నానబెట్టాను. అలానే ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఎక్కాక ఆయిల్లో పల్లీలు వేసాను. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ మనం సరిపోతే ఓకే, లేదంటే మనం కొంచెం ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకోవాలి. వేసుకొని దానికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకొని మనం దానిపై కళాయి పైన మూత పెట్టాలి. మూత పెడితే చాలా దగ్గరగా మగ్గుతుంది. తొందరగా కూడా కూర అనేది వేగుతుంది అనమాట. ఆ విధంగా ఒకసారి కలిపేసి మనం మూత పెట్టుకుంటాం. మూత పెట్టుకున్నాక ఒక 5 or 10 minutes తర్వాత చూస్తే ఏదైనా దగ్గరగా అయిపోతుంది. మూత తీసాక కూర అనేది ఇలా దగ్గరగా అయిపోతుంది. దీన్ని మనం చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. ఈ మిక్సీలో ఇందాకలో పెట్టుకుని చింతపండు కూడా వేసేయాలి, మగ్గు కూడా. చింతపండు అయ్యాక మనం ఇప్పుడు తాలింపుకి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి అనేది గాడగాడగా రుబ్బాలి, మెత్తగా రుబ్బకూడదు. అలానే మన తాలింపుకి ఏంటంటే జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ తెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. అది వేగాక ఈ పచ్చడి తీసుకెళ్ళి అందులో కలిపేయాలి. నీట్గా కలిపేయగా స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పుడు పచ్చి ఉల్లిపాయలు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పచ్చి ఉల్లిపాయలు అన్నంలో కలుపుకొని తింటే పచ్చడితో సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.